జమ్మలమడుగులో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్పందించారు. జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇతరులపై బురద జల్లడంలో ముందుంటారని తీవ్ర విమర్శలు చేశారు. ఒక మహిళ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. అధికార మదంతో కూటమి నాయకులు మహిళలపై దాడులు చేస్తూ ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ వ్యవహారంలోనూ కూటమి నేతలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఈ తీరును గమనిస్తున్నారని తెలిపారు. అరవ శ్రీధర్ కోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు గొప్పగా చెప్తుంటారు. అన్ని ఎంత బాగా యాక్ట్ చేస్తూ చెప్తుంటాడో ఏ ఒక్కటి వాస్తవాలు ఉండవు, ఏ ఒక్కటి ఆచరించేవి ఉండవు. గొప్పగా సనాతనం చెప్పుకుంటుంటాడు, సనాతన ధర్మాన్ని నేనే కాపాడుతున్నా అని చెప్పుకుంటుంటాడు. చేసే పనులలో ఆచరణలో ఏమీ ఉండవు. చెప్పడం మాత్రం, ఇతరుల మీద బురద చల్లడం మాత్రం బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు. ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈయనే కాదు, ఎంత అసభ్యంగా ఒక మహిళ వచ్చి బయటకు వచ్చి అంత ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని అంతా కూడా ఆమె ఏ విధంగా చెప్పింది, ఇప్పటికి కూడా దాని మీద స్పందించలే పవన్ కళ్యాణ్. ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమిలో భాగస్వామి ఎమ్మెల్యే ఇంతవరకు స్పందించడం లేదు, ఏ యాక్షన్ తీసుకోవడంలే. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మహిళల మీద చాలా మంది ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు చేస్తున్న అధికారం ఉంది కదా అనే అహంకారంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఎన్నో పేపర్లు చూస్తున్నాం, ఎన్నో మీడియాలో వస్తూ ఉన్నాయి, బహిరంగంగా వచ్చి చెప్తున్నారు. ఎక్కడ కూడా ఒక యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఏదైనా ఏ మాత్రం కూడా కొద్దిగా కల్తీ జరిగిందని చెప్పి ఎక్కడైనా కూడా దీంట్లో కెమికల్ కానీ లేకపోతే డాల్డా లాంటి పామాయిల్ కానీ ఏదైనా కల్తీ జరిగిందని ఒక అనుమానం వస్తే ఆ ట్యాంకర్లను వెనక్కి పంపడం జరిగింది. ఆ కల్తీ జరిగిందని అనుమానం వచ్చిన ట్యాంకర్లు ఏ ఒక్కటి కూడా లడ్డు ప్రసాదంలో వాడలేదని చెప్పి దర్యాప్తు సంస్థ క్లియర్గా చెప్పింది. కల్తీ జరిగిందని అనుమానం వచ్చినప్పుడు రిటర్న్ పంపారు తప్ప నెయ్యి వాడలేదని చెప్పి దర్యాప్తు సంస్థ చెప్పింది. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పినారు. అయినా కూడా తప్పుడు ప్రచారం. ఈరోజు ఏమైపోయింది, ఇంతమంది కోట్ల మంది ప్రపంచంలో ఉన్న భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మనం ఎంతో పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి ఆలయానికి అప్రతిష్ట కల్పించే విధంగా ఈ బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, కొంతమంది కూటమి నాయకులు చేసిన విష ప్రచారం వల్ల ఇంత పవిత్రమైన ప్రపంచ స్థాయిలోనే అత్యధికంగా నమ్మకం కలిగినటువంటి దేవదేవుడి మీద ప్రచారం చేస్తే ఎవరికి నష్టం? అది మన సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి కానీ, అదేవిధంగా మనం ఎంతో పవిత్రంగా ఆచరించేటువంటి ఆ దేవునికి అప్రతిష్ట కల్పిస్తున్నాము అని చెప్పి ఆలోచన కూడా లేకుండా లేని దాన్ని ఉన్నట్టు ఆ ప్రచారం చేసిన విధానానికి ప్రజలందరూ కూడా ఈరోజు కూటమి నాయకుల యొక్క ఎంత దిగజారినటువంటి ఆ బుద్ధిని కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్న నీచ రాజకీయాలను కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తగిన గుణపాఠం చెప్తారు సరైన సమయంలో కూటమి నాయకులకు.